వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వ్యవసాయానికి సంబంధించి గౌరవ వైస్ చైర్మన్ గారు దానికి సంబంధించి రిలీజ్ చేస్తారు. అలాగే మరి సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి గౌరవ మరో మా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు సింహాచలం గారు, అలాగే ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించి మా గౌరవ మా సహచార జడ్పీ సభ్యులు స్థాయి సాని చైర్మన్ గారు అయినటువంటి మరి శాంతకుమార్ గారు, అలాగే మరి ఈ కార్యక్రమాలు అంతటినీ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి మా సిఇఓ గారు, మా సిఇఓ గారు, మా జిల్లా పరిషత్ మంత్రి ముఖ్యంగా వారు కూడా స్వచ్ఛంగా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ మొట్టమొదటిగా స్థాయి సార్ సమావేశానికి చేసిన అధికారుల్లో డిఆర్డిఎల్ పిడి గారు అండ్ పిడి బోత్ ఏ ఎలక్షన్లో బట్ నేను తీసుకుని నేను చూస్తాను ఇన్ఫర్మేషన్ గారు కొత్తగా ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన ఏవైతే డిజేబుల్ పెన్షన్స్ అన్ని కూడా వెరిఫికేషన్ చేశారో దానికి సంబంధించి నోటీస్ అన్ని కూడా జారీ అయ్యాయని చెప్పి లబ్ధిదారులు విపరీతమైన ఆందోళన ఉంది. దానికి సంబంధించి లబ్ధిదారులకి పూర్తి స్థాయిలో మీరు ఏ రకమైన ఈ సమావేశం ద్వారా మీరు ఎంతగా మీరు ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏ రకంగా వారికి భరోసా కల్పిస్తాము, తద్వారా ప్రజాప్రతినిధులు అడిగిన కానీ మీరైనా దానికి సంబంధించి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ముందుగా అసలు ఈ పెన్షన్ సంబంధించి ఇప్పుడు డిజైన్ పెన్షన్ సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన నోటీసుల్లో సారాంశం ఏంటి? చెప్పండి. సో రీసెంట్గా మనకి సాధారణ రీఅసెస్మెంట్ ద్వారా సార్ చేసినటువంటి రీఅసెస్మెంట్ ద్వారా మనకి ఇంతవరకు రివైజ్డ్ హెల్త్ అండ్ డిజేబుల్డ్ పెన్షన్ సంబంధించి 1787 మంది హెల్త్ పెన్షన్ దారులకి, అలాగే 6770 మంది డిజేబుల్డ్ అండ్ హెల్త్ ఈ రెండింటికి కలిపి మొత్తం 8000 పైచిలకు నోటీసులు సర్వ్ చేయడం జరిగింది సార్. ఈ నోటీసు తాలూకా సారాంశం ఏంటంటే యాక్చువల్లీ మనకి గతంలో వీళ్ళు సదరన్ సర్టిఫికేట్ ద్వారా ఏదైతే మనకి బెంచ్ మార్క్ లెవెల్ పెట్టారో 40% అబౌవ్ డిజేబిలిటీ అని చెప్పేసి అక్కడ నుంచి ఉండేటటువంటి 3 కేటగిరీలో డిఫరెంట్ కేటగిరీస్లో వీళ్ళు పెన్షన్ పొందుతున్నారు. ఇప్పుడు రీఅసెస్మెంట్లో అది అంత లేదు అని తెలిసింది కాబట్టి వాళ్ళకి మనం నోటీసులు సర్వ్ చేయడం జరిగింది సార్. అయితే ఇక్కడ ప్రభుత్వం ఎవరైతే నోటీసులు అందుకున్నారో వాళ్ళకి అపీల్ చేసుకునేటటువంటి అవకాశం కూడా కల్పించింది. మొదట్లో మనకు వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎవరైతే ఈ నోటీస్ అందుకుంటారో ఆ నోటీస్ని స్థానికంగా ఉండేటటువంటి ఆసుపత్రి దగ్గరికి వెళ్ళి మాన్యువల్ మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని ఈ రెండింటిని కన్సర్న్ ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్స్ దగ్గర అపీల్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఉంది. కానీ ఇంకా మరింత సరళతరం చేసి రీసెంట్గా నిన్న సాయంత్రం జరిగినటువంటి జూమ్ మీటింగ్లో మెడికల్ బోర్డ్ డైరెక్టర్స్ అంతా కూడా మాట్లాడుకొని మరికొంచెం ప్రాసెస్ని సరళతరం చేశారు. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మాన్యువల్ మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవడం కష్టం అవుతుంది కాబట్టి ఏదైతే నోటీస్ అందుకున్నారో ఆ నోటీస్తోనే డైరెక్ట్గా కన్సర్న్ ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు అపీల్ చేసుకోవచ్చు. ఆ అపీల్ని మనం వాళ్ళ పోర్టల్లో పెట్టిన వెంటనే ఇప్పటి వరకు మనం ఏ విధంగా జనవరి నుంచి ఈ నెల వరకు సదరన్ రీఅసెస్మెంట్ క్యాంప్స్ డేట్ వైజ్ షెడ్యూల్ వైజ్ ఏ విధంగా అయితే మనం కండక్ట్ చేస్తున్నామో అదే విధంగా ఇప్పుడు అపీల్ చేసుకునే వాళ్ళకి కూడా మరొక అవకాశం ఇస్తారు సార్. ఈ ప్యానల్ ఎవరైతే మెడికల్ బోర్డు ప్యానల్ ఉంటారో వాళ్ళు ఆ కన్సర్న్ డేట్స్ లో ఆ కన్సర్న్ క్యాంప్ కి అటెండ్ అయినటువంటి వారిని మళ్ళీ అసెస్ చేసి ఒకవేళ నిజంగా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ పెన్షన్స్ కి వారికి పునరుద్ధరిస్తారు. ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్న ఎంపీడీఓస్ ఇస్తారు రీఅసెస్మెంట్ అన్నారు కదా, ఈ మెడికల్ క్యాంప్ డేట్స్ ఇస్తారా వాళ్ళకి? ఇస్తాం సార్. ఎవరైతే ఇప్పుడు సపోజ్ మీకు ఇచ్చిన టోటల్ 8557 మందికి వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ కూడా
మళ్ళీ మీరు డేట్స్ ఇస్తారు మండలం ఎస్ సార్. మన జనవరి నుంచి ఇప్పుడు వరకు ఏ విధంగా అయితే ప్రిస్క్రైబ్డ్ డేట్స్ ప్రకారం ఫలానా డేట్ లో ఫలానా హాస్పిటల్ దగ్గర ఫలానా టైం మీరు అటెండ్ అవ్వండి ఏ విధంగా అయితే ఇచ్చామో, ఎవరైతే ఇప్పుడు అప్పీల్ చేసుకుంటారో వాళ్ళందరికీ కన్సర్న్ ఎంపీ వాళ్ళు తర్వాత మున్సిపల్ కమిషనర్స్ నోటీస్ ఇస్తారు సార్ ఎక్కడ అటెండ్ అవ్వాలని డీటెయిల్. ఇందులో కొంతమంది హాజరు కాని వాళ్ళు కూడా మన మెడికల్ క్యాంప్ సదరన్ క్యాంప్ హాజరు కాని వాళ్ళకి కూడా వచ్చిందన్న నోటీసెస్ ఏంటి దాని ఏంటి దాని ఏమైనా క్లారిటీ ఉంది? యాక్చువల్లీ హాజరు కాని వాళ్ళకి కూడా కొంతమందికి నోటీసులు వచ్చాయని చెప్పేసి తెలుస్తుంది సార్. దాని మీద నేను క్లారిటీ తీసుకొని తమకు మళ్ళీ నేను వివరిస్తాను సార్. ఎవరైతే ఈ అసెస్మెంట్ క్యాంప్స్ ఏదైతే మనం సదరన్ క్యాంప్స్ మనం పెట్టామో రిపోర్ట్స్ పెట్టామో వాళ్ళు అటెండ్ కమ్మన్నారు. వాళ్ళు ఎవరైనా ఒకేలా బెడ్ రెడీ వాళ్ళు ఎవరు మూవ్ చేయలేని వాళ్ళు, వాళ్ళకి ఎవరు ఏ అసిస్టెన్స్ లేని వాళ్ళు, వాళ్ళు వెళ్ళలేని వాళ్ళకి కూడా మీరు వితౌట్ ఇంటిమేషన్ వాళ్ళకి కూడా నోటీస్ ఇచ్చారని వచ్చింది మన. బట్ స్పెసిఫిక్ గా మీ దగ్గర ఉన్నాయి కదా, మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే మనం మీకు కూడా పాస్ ఆన్ చేస్తాం. yes sir మాకు పాస్ ఆన్ చేయండి. దాని మీద నేను ఫర్దర్గా తీసుకుంటాను. అంతవరకు పెన్షన్స్ అందుతుంటాయా? ఎవరికైతే నోటీసులు స్టాప్ చేయబడ్డాయని వచ్చారో వాళ్ళకైతే పెన్షన్స్ రావు సార్. ఒకవేళ మళ్ళీ వాళ్ళు ఎలిజిబుల్ అని తెలిస్తే ఎరియర్ తో పాటు ఒకసారి మళ్ళీ పెన్షన్ ఇస్తారు. అంటే ఇప్పుడు 8,000 మన జిల్లాలో ఉన్న పెన్షన్స్ అన్ని మొత్తం టోటల్ పెన్షన్స్ వచ్చేసారు మన జిల్లాలో ఇస్తున్న పెన్షన్స్ అన్ని ఓన్లీ డిజేబుల్డ్ మీద ఇస్తున్నాయి. కేటగిరీ చెప్పండి. ఓఏపీ ఉందా టోటల్ మీద? ఉంది సార్. మనీ కూడా ఉంది కదా, సేమ్ దీన్నే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. yes sir నేను అడిగాను సార్. ఓఏపీ పెన్షన్స్ వచ్చి మనకి 16,842 సార్. అలాగే yes sir అంటే టోటల్ గా వచ్చి కాన్స్టిట్యుయెన్సీ వైస్ టోటల్ జిల్లా yes sir డిస్ట్రిక్ట్ ఓవరాల్ కలిపి ఓఏపీ 1,36,299 సార్. తర్వాత డిజేబుల్డ్ వచ్చి 36,412 సార్. 36,412 సార్. 412. ఇప్పుడు ఇందులో మీ నోటీస్ ఇచ్చిన వచ్చి 8,550 అంటే ఆల్మోస్ట్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది? 20% వస్తుందా? ఆల్మోస్ట్ 20% వస్తుంది. ఆల్మోస్ట్ 25%, 24-23%. అంటే ఆల్మోస్ట్ 1/4 వచ్చి మీరు ఇనెలిజిబుల్ గా తేల్చారు. ఈ ఇనెలిజిబుల్ అందరికీ కూడా 1వ తారీఖు పెన్షన్స్ రావు. ఈ విషయాన్ని ప్రభుత్వం క్లియర్ గా వచ్చిందా? మీరు ఆర్గనైజేషన్ చెప్తారా? ప్రభుత్వం చెప్తారా మీరు? అదే అంటే వచ్చే నెల నుంచి ఈ 8,557 మందికి పెన్షన్స్ మరి రావు. చిన్న సబ్మిషన్ సార్. 1,787 మందికి స్టేజ్ మారింది సార్. వాళ్ళ పెన్షన్స్ వస్తాయి. అంటే గతంలో వేరే కేటగిరీలో అందుకునే వాళ్ళు ఇప్పుడు ఇంకో కేటగిరీలో అందుకుంటారు. వాళ్ళు కేవలం 6,770 మంది. 6,770 కంప్లీట్ గా ఇనెలిజిబుల్. yes sir వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా? అప్లై చేసుకోవచ్చు. ఈ 1,787 ఎవరైతే కేటగిరీ చేంజ్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు కేటగిరీ నుంచి అంటే ఏ కేటగిరీ నుంచి ఏ కేటగిరీ ఫర్ ఎగ్జాంపుల్ గతంలో 15,000 అనుకునే వాళ్ళు అలా కాదు 10,000 కి లేదు 10,000 నుంచి 6,000 కి అలాగా వేరియేట్ అయిన వాళ్ళు సార్ వీళ్ళందరూ కూడా. yes sir అయితే వీళ్ళందరికీ ఎప్పుడు ఏప్రిల్ 30 days అని ఇచ్చారు మీరు. yes sir ఏప్రిల్ డేట్ 30 days తర్వాత మాత్రం షెడ్యూల్ ఇస్తారు. మళ్ళీ షెడ్యూలింగ్ అంటే ఇస్తారు. ఎన్ని వచ్చే చూసుకొని మండల వారీగా అక్కడ ఉండేటప్పుడు వర్క్ లోడ్ పెట్టి మనకుండే మెడికల్ బోర్డు అవైలబిలిటీని పెట్టి డేట్స్ ఇస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.